హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. తిరుమలకి వచ్చాము, జపాలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ కోనేటికి వెళ్ళి స్నానం చేసుకొని దీపం పెట్టుకోవాలి అని చెప్పాను కదండి, ఆ కంటిన్యూషన్ అనమాట. ఇంక ఇప్పుడు కోనేటి దగ్గరికి వెళ్తున్నాము. ఇదంతా మాడ వీధులు అనమాట. ఇక్కడ చూసారా, బార్ గేట్స్ ఎన్ని పెట్టేసి ఉన్నారు. బ్రహ్మోత్సవాల ముందు రోజే కంప్లీట్ అయినాయి కాబట్టి ఓపెన్ చేశారు, లేదంటే ఇదంతా క్లోజే అనమాట. ఇంకా రైట్ సైడ్ కనిపిస్తుంది కదా స్టెప్స్, అక్కడే అనమాట దేవుడు మాడవీధుల్లో తిరుగుతూ ఉంటే అక్కడ అందరూ నిలబడుకొని చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చూసారా ఎంత రష్ ఉందో. ఇక్కడ చూసారా స్వామికి సంబంధించిన గొడుగులు అనమాట ఇవి, బ్రహ్మోత్సవాలు అప్పుడు యూజ్ చేసినట్టువి. అవన్నీ కూడా తీసుకెళ్తున్నారు. అప్పుడు కూడా రష్ ఏమాత్రం తగ్గలేదు. చూడండి ఎంత రష్ ఉన్నారో. నిజంగా అండి, కన్నుల పండుగగా ఉండింది నాకైతే. అసలు అంత లైటింగ్స్లో అలా చల్ల గాలికి అలా మాడవీధుల్లో తిరుగుతూ ఉంటే ఒక మంచి ఫీలింగ్ అనమాట. మాడవీధులు పక్కనే అండి కోనేరు కూడా, చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి, గుడి అనమాట. ఏంటది, వరాహస్వామి టెంపుల్. అక్కడ సైడ్లో అందరూ నిలబడుకున్నారు కదా, అదంతా దర్శనానికి వెళ్తున్నారు వరాహస్వామికి. మీకు తెలుసో లేదో, ముందు వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవాలండి. అది ఖచ్చితంగా చేయాల్సిన పని. కొంతమందికి తెలియకుండా డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అలా ఎప్పుడు చేసుకోకూడదు. వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి వరం ఇస్తాడనమాట. ఎవరైతే ముందుగా నీ దర్శనం చేసుకొని తర్వాత నా దర్శనం చేసుకుంటారో వారి కోరికలే నేను తీరుస్తారు అనేసని వరం ఇస్తాడనమాట. కాబట్టి వరాహస్వామిని ముందుగా దర్శనం చేసుకొని తర్వాతే మనము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. అది అక్కడ స్థల పురాణము. ఇక్కడ మేము కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కోనేటిలో స్నానం చేసుకున్న తర్వాత ఇంకెళ్ళి దీపం పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగుందో కోనేరు అయితే. నిజంగా అండి చాలా బాగా అనిపించింది. చుట్టూ ఆ లైటింగు, ఆ వాటర్ అయితే అసలు పిన్ వేస్తే కూడా కనిపిస్తుందండి, అంత క్లీన్గా ఉందన్నమాట. నార్మల్గానే వాటర్ అక్కడ క్లీన్గా ఉంటుంది, ఇంకా చక్ర స్నానం చేశారు కాబట్టి ఇంకా పవిత్రంగా ఉందన్నమాట వాటర్ అయితే. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ వాటర్ చూస్తే పిల్లలు ఒప్పుకుంటారా అండి? అస్సలు ఒప్పుకోలేదు. మరి ఖుషి ఉజ్వల్ కంటే వాటర్లో మునగడం అంత ఇష్టం అన్నమాట, పిచ్చి ఇష్టము. అసలు రమ్మంటే ఎంతసేపటికి రారే, కొంతసేపమ్మా అంటూనే ఉన్నారు. చూడండి, ಕಳ್ಳರಿದ್ದಾರೆ ತಿಳಿಸಿ ನಮ್ಮ ವಸ್ತುಗಳನ್ನು ಜಾಗೃತಿಯಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. ಪುಸ್ತಕ ನೀರು ಕುಡಿಯಬಾರದು. ಪುಸ್ತಕದೊಳಗೆ ಅದಕ್ಕೆ ಪ್ರಯತ್ನಬಾರದು. చూసారు కదండి ఎంత బాగుందో అసలు కోనేటి దగ్గర. ఆ లైటింగ్, ఆ వాటర్ అయితే ఇంకా చాలా బాగుంది. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మోహన తీసుకొస్తాడు అని. మేము అడుగుతూనే ఉన్నాము పోదాము అనేసి, కుదరలేదు. కానీ ఆ నెక్స్ట్ డేనే వచ్చాము కదా, మంచి ఫీల్ ఉండిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. పైగా చక్ర స్నానంకి ఎన్నిసార్లు రావాలనుకున్నామో అసలు ఇంతవరకు ఎప్పుడు మేము చక్ర స్నానానికి రాలేదండి. తిరుచానూరు అమ్మవారి చక్ర స్నానానికి అయితే వెళ్ళాం, కానీ తిరుమలలో అయితే ఎప్పుడూ రాలేదు. అందుకనేసి అని అడిగాం మోహనాని, కానీ ఆ రోజు కుదరలేకపోయింది. కానీ నెక్స్ట్ డేనే వచ్చాం కదా, అసలు అది చాలండి. ఆ రోజు రాలేకపోయినా ఆ నెక్స్ట్ డే అన్నా వచ్చాం కదా, స్వామి అనుగ్రహం ఉంటేనే రాగలుగుతాము. అందుకనేసి అని చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మీకు చుట్టూ వ్యూ చూపిస్తున్నాను, ఎంత బాగుంది కదండి లైటింగ్స్తో కలకలగా. తిరుమల అయితే బ్రహ్మోత్సవాలు అప్పుడు ఇంకా బాగుంటుంది. అందుకే నాకు బ్రహ్మోత్సవాలు అప్పుడు తిరుమలకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట. అసలు కన్నుల పండుగగా ఉంటుంది ఆ లైటింగ్స్, ఆ వాతావరణానికి అంత బాగుంటుందన్నమాట.
నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుందాము అనేసని వెళ్తున్నాను. బాగా చలిగా ఉన్నింది. వాళ్ళైతే రాలేదనమాట. "మీరు మునుగుతానే ఉండండి. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను" అనేసని డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తున్నాను. అక్కడే డ్రెస్సింగ్ చేసుకునే రూమ్స్ ఉంటాయండి. మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీట్‌గా ఉంటాయి. అక్కడే స్నానం చేసుకోవచ్చు. డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ నేనైతే డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని వచ్చేసాను. వీళ్ళైతే ఇంకా మునుగుతూనే ఉన్నారు. నాకు కోపమొచ్చింది. 1 అవర్ నుంచి మునుగుతూనే ఉన్నారండి కోనేట్లో. రమ్మంటే అస్సలు రాలేదు. వాళ్ళతో పాటు మోహన కూడా చిన్న పిల్లోడిలాగా ఆడుతూనే ఉన్నాడు. ఎంతసేపటికి పిలుస్తా ఉన్నానో రాలేదు. అప్పటికే లేట్ అవుతా ఉంది టైము. 8 అలా అయిపోయిందనమాట. చూసారా ఎట్లా ఆడుకుంటా ఉన్నారు. ఇదే సరిపోయింది. అసలు రమ్మంటే రారే. కోప్పడితే గట్టిగా అరిస్తే నేను వెళ్తాను అని చెప్తే అప్పుడు వచ్చారనమాట. ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇప్పుడు మేము లడ్డు తీసుకుందాము అనేసని వెళ్తున్నాం. చెప్పాను కదండీ మేము దర్శనానికైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే మాకు అప్పటికప్పుడు అనుకోని వచ్చాం కాబట్టి దర్శనం టికెట్స్ దొరకలేదనమాట. ఇంక ఇదే అనమాట. ఈ గోడ ఒక్కటే అడ్డము. ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి ఉంటారు. మనం ఈ పక్క ఉన్నాము. అదే చూపిస్తున్నాను మీకు. నిజంగా అండి చాలా బాగా అనిపించింది. ఆయన్ని చూడలేకపోయినా ఆయన ఉండే దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నాం కదా, అది చాలే అనిపించింది. ఎంత రష్ ఉన్నారంటే అండి భయంకరంగా ఉన్నారు రష్ అయితే. ఆ బ్రహ్మోత్సవాలు అయిపోయినా కూడా ఆ నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ రష్ ఉన్నారు. అబ్బా అనిపించింది అసలు. ఇదే అనమాట లడ్డు కౌంటరు. మనకి ఎన్ని లడ్లు కావాలో అన్ని లడ్లు ఇస్తారు. కళ్యాణం లడ్డు ఇస్తారు, చిన్న లడ్లు ఇస్తారు. మేము కళ్యాణం లడ్డుని మేము పెద్ద లడ్డు అంటాము. అదర్స్ అంతా కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళంతా కళ్యాణం లడ్డు అంటారు. పెద్ద లడ్డు అన్నా కళ్యాణం లడ్డు అన్నా ఒకటే అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నెక్స్ట్ నార్మల్ చిన్న లడ్డులు ఇస్తారు. ఇంకా లడ్డూలు తీసుకునేసి ఇంకా దీపం పెడదామని కొలుస్తమ్మ దగ్గరికి వెళ్తున్నాం. చూసారా అండి ఎంత బాగుందో లైటింగ్‌తో. నేను బ్రహ్మోత్సవాలప్పుడు డే టైమ్ వచ్చామండి. అప్పుడు డే టైమ్ చూసాం గానీ, నైట్ టైమ్ ఎక్కువ చూడలేదనమాట. అంటే రేర్ చాలా ఇయర్స్ బ్యాక్ చూశాను. ఉజ్వల్ కూడా పుట్టలేదు అప్పుడు చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నైట్ వ్యూ అనమాట. అంత ఇష్టం నాకైతే తిరుమల బ్రహ్మోత్సవాల టైంలోనే ఎక్కువ ఇష్టము. తిరుమల అంటే ఇష్టం కానీ బ్రహ్మోత్సవాలప్పుడు ఇంకా ఇష్టము. నాకు ఈ లైటింగు, డెకరేషను చాలా బాగా అనిపిస్తుంది. పైగా ఈవినింగ్ టైంలో దర్శనం చేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవడం అంటే ఇంకా ఇష్టం అనమాట. నార్మల్ డే టైంలో కన్నా నాకు అప్పుడు దర్శనం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది మనసుకైతే. ఒక్కొక్కరికి ఒక్కో ఫీలింగ్ ఉంటుంది కదా, అలా నాకు ఎర్లీ మార్నింగ్ దర్శనము, ఈవినింగ్ దర్శనం అంటే అంత ఇష్టము. నేను ఇంటి దగ్గర నుంచి దీపం పెట్టడానికి అన్నీ తీసుకొచ్చాను కదండీ! పిండి, నెయ్యి, పసుపు, కుంకుమ అవన్నీ. ఇంక అక్కడ పెట్టుకొని అవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. దీపాలు అవన్నీ. ఇంకిక్కడ దీపం పెడదాం అనేసని వెయిటింగ్ అనమాట. దాదాపు ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేశామండి. గ్యాపే లేదు. వస్తూనే ఉన్నారు. ఎవ్వరు కూడా అసలు 5 మినిట్స్ కూడా గ్యాప్ ఇయలేదనమాట. అందుకని కొంతసేపు వెయిట్ చేశాము. ఇంకక్కడ దీపం పెడుతున్నాను. ఇదైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఎన్ని రోజుల కోరికో తెలుసా? తిరుమలకొచ్చి పిండి దీపం పెట్టాలి అనేసని. ఇంకా ఆ రోజు తీరిందనమాట. అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. ఎందుకనిపించిందో మోహనాకి సడెన్‌గా అన్నాడు. పైగా నాకు గూడా ఎట్లా దీపం పెడదాము అని అనుకుంటున్నాం గదా! పెరటాసి నెల కాబట్టి ఖచ్చితంగా దీపం పెడితే మంచిది కొలుస్తంభం దగ్గర అనేసని ఆయన ప్లేస్‌కెళ్ళి పెడితే ఇంకా మంచిదని అనిపించింది. ఇంక అప్పటికప్పటికి అవన్నీ రెడీ చేసుకొని ఇంకా కొండ మీదకొచ్చి దీపం పెట్టాననమాట. పిండి దీపము. నిజంగా అండి ఎంత బాగా అనిపించిందో. ఐ యామ్ బ్లెస్సెడ్ అనిపించింది. ఆయన్ని వెళ్ళి నేరుగా దర్శనం చేసుకున్నామా అనే ఫీల్ వచ్చిందనమాట. ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నా అసలు తనివి తీరదండి. ఎంతసేపు చూసినా బయటొచ్చేసరికి చూసాం ఆ స్వామిని అని అనిపిస్తుంది. అదెందుకో తెలీదు. నాకే అలా ఉంటుందా? అందరికీ అలానే ఉంటుందా తెలీదు. ఇంకో విషయం ఏమంటే దర్శనంకి వెళ్తాం కదండీ! ఆయన్ని చూస్తూ ఉంటాం గదా! తెలియకుండానే నాకు ఏడుపొచ్చేస్తుందండి. ఎందుకో అస్సలు తెలీదు. చూస్తూనే ఉంటాను స్వామిని కళ్ళతో. కంట్లో నుంచి నీళ్ళు అలానే వచ్చేస్తాయి. ఏదో తెలియని బాధో తెలీదు, సంతోషమో తెలీదు. ఆయన్ని చూడంగానే అలా అనిపిచ్చేస్తదనమాట. మీలో ఎవరికైనా అలా అనిపిచ్చిందా? అనిపిచ్చుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫైనల్లీ దీపం అయితే పెట్టేసుకున్నాను. చాలా
హ్యాపీగా, మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా ఇంకిప్పుడు అన్నప్రసాదం తిందాము అనేసని వెళ్తున్నాము. మోహన అయితే వద్దు, వద్దు అని అంటూనే ఉన్నాడండి. మేమెంత రిక్వెస్ట్ చేసుకున్నామో వెళ్దాము, వెళ్దాము అనేసని. నేను, ఉజ్వల్, ఖుషి ముగ్గురం అనమాట. మోహనగా అయితే వద్దు లేట్ అయిపోతాంది, వెళ్దాము, జిన్నోడొక్కడే ఏడుస్తుంటాడు అనేసని అంటూనే ఉన్నాడు. కానీ మేము రిక్వెస్ట్ చేసుకొని ఇంకా అదొక్కటే మోహన అన్నప్రసాదం తినేసి వెళ్ళిపోతే వచ్చిన ఫలితము పూర్తయిపోతుంది, బ్యాలెన్స్ లేకుండా బాగుంటుంది అనేసని రిక్వెస్ట్ చేసుకున్నాము. ఇంకా అదే అన్నప్రసాదం తిందాము అని వెళ్తున్నాము. ఇక్కడ మీరు తిరుమలకి వచ్చినప్పుడు ఈ ఆర్ట్ చూడండి, భలే ఉంటుంది అనమాట. ఈ ఆర్ట్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. దాంట్లో ఒక మీనింగ్ కూడా ఉందనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనలీ అన్నప్రసాదం అయితే తిందాము అనేసని వచ్చేసాము. చూసారా అండి, నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు అక్కడ బెల్లప్ప పొంగల్ పెడతారు కదండి, దాంతోపాటు కొబ్బరి పచ్చడి పెడతారు. చాలా బాగా నచ్చుతుంది నాకైతే. వీళ్ళు వద్దు అని ఎప్పుడు అంటారా బెల్లప్ప పొంగలి, నేను తిందామా అని వెయిట్ చేస్తూ ఉంటాను. ఖుషి అయితే తినదు, మోహన కూడా స్వీట్ ఎక్కువ ఇష్టపడడు. ఇంకా నాకే ఇచ్చేయమని చెప్పాను, నేనే తినేసాను అనమాట. అంత ఇష్టం నాకు బెల్లప్ప పొంగలి తిరుమలదైతే. ఇంక ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాము, వీడియోస్ తీసుకుంటున్నాము. ఉజ్వల్కి కూడా చాలా బాగా నచ్చిందంట ఫుడ్. సాంబారు, రసం అయితే భలే నచ్చాయంట ఉజ్వల్కి. అదే చెప్తూ ఇష్టంగా తిన్నాడు బిడ్డ అయితే. ఫైనల్లీ మేమైతే భోజనం చేసుకునేసాము. కిందకు వచ్చేసరికి కొత్తగా ఇక్కడ కిల్లీలు అమ్ముతున్నారనమాట. ఒక్కొక్కటి 20 రూపీస్ అంట. గుల్కండ్ ఏమంటే వాళ్ళు చక్కెర పాకం చేసుకొని వచ్చేసి అది పోస్తున్నారు దాంట్లో. అదే అడుగుతా ఉన్నాం, మీరు గుల్కండ్ ఏమంటే చక్కెర పాకం పోస్తున్నారు ఏంటి అని అంటే, లేదండి గుల్కండే అండి అదన్నారు. సరేలే అనేసని ఇంక మనం ఎప్పుడో ఒకసారి వచ్చి తింటాం కదా అనేసని తీసుకున్నాము. కిల్లీ అనమాట 20 రూపీస్. అది కూడా యాక్చువల్గా 10 రూపీసే, అలాంటిది 20 అమ్ముతున్నారు. ఇంకా అవి తీసుకొని కిల్లీ తినేసి, ఎందుకంటే మనం కిల్లీ లవర్ కదా, మిస్ చేయము ఎక్కడున్నా. ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. ఆ చల్లగాలికి ఆ తల తడిచేసరికి నాకు హెడేక్ వచ్చేసింది. అందుకే తల ఆరబెట్టుకుంటున్నాను. కారులో ఎప్పుడెప్పుడు కూర్చొని తల ఆరబెట్టుకుందామా అని అనిపించింది. ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. చూసారా అండి ఎంత బాగుందో లైటింగు. ఇంకొక 2 డేస్ కానీ ఆ నెక్స్ట్ డే కానీ వచ్చినా కూడా ఈ లైటింగ్ అంతా తీసేసి ఉంటారు. మేము ఆ నెక్స్ట్ డేనే వచ్చాము కాబట్టి, బ్రహ్మోత్సవాలు అయిపోయిన నెక్స్ట్ డేనే వచ్చాము కాబట్టి లైటింగ్ అట్లే ఉందనమాట. కొంచెం లేట్ చేసి ఉంటే మొత్తం తీసేసి ఉంటాను, నేను మిస్ అయిపోయి ఉంటాను. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అలా చూసేసరికి. ఇదే అండి మా తిరుపతి వ్యూ అనమాట. ఎంత బాగుందో చూసారా, నైట్ వ్యూ లైటింగ్స్తో అలా అలా కనిపిస్తూ అలా వీడియో తీసుకొని ఫైనలీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం. తిరుమల నుంచి తిరుపతికి అయితే వచ్చేసాము. అప్పుడు టైము 10:30 అలా అవుతుందన్నమాట. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు చూసారా మోహన అయితే. ఎందుకంటే పాపం జిన్నోడు ఒక్కడే ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఏమో అనేసి. మాకన్నా మోహనకి ఎక్కువ ప్రేమ అనమాట జిన్నోడు మీద. ఇంటికి వచ్చేసరికి టైం 11 అయింది. మా జిన్నోడు చూసారా, పైగా పాలు పెట్టేసి వెళ్ళాము, తాగిందో లేదో అనుకున్నాము. గొలుసు ఇప్పేసరికి ఎగురుతా ఉంది, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు మీరు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు మీరు అని పెట్టిన పాలు కూడా తాగేసింది. నిజంగా అండి, మనుషుల కన్నా నోరు లేని జీవాలకే మనుషుల మీద ప్రేమ ఎక్కువ, అభిమానం ఎక్కువ అండి. వాటి విశ్వాసం అలానే చూపిస్తాయి. వాటిని నమ్మచ్చు మనుషులు నమ్మేదానికన్నా. నా వల్ల అయితే అస్సలు అవ్వలేదండి. ఇంటికి వచ్చేసరికి హెడేక్ ఎక్కువైపోయింది. చూస్తున్నారు కదా, రెడ్డిష్గా అయిపోయినాయి కళ్ళు, కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. తలస్నానం నైట్ టైం చేసేసరికి తల కూడా ఆరలేదు సరిగ్గా. ఆ మంచు వల్ల హెడేక్ ఎక్కువైపోయింది. ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని మా జిన్నోని బయటికి తీసుకొని వచ్చాను వాకింగ్ లాగా. ఈవినింగ్ నుంచి కట్టేసే ఉన్నాం కదా, కొంచెం అలా రిలాక్స్ అవుతుంది అని. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా తిరుమల ట్రిప్ ఇలా జరిగిందనమాట. అనుకోని ప్రయాణం హ్యాపీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.